1947 ఇండిపెండెన్స్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేయడం కోసం కొన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఏం చేశారు అని అంటే, ఫస్ట్ నెంబర్ 1, భారతీయ అవసరాలకు అనుగుణంగా పంటలు, భారతీయ అవసరాలకు అనుగుణంగా పంటలు పండించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ రీజన్ వల్లే మనకు గుర్తుపెట్టుకోండి, గ్లోబల్గా మన ఎక్స్పోర్ట్ పెద్దగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ఆ రోజు మనం సఫర్ అయ్యాం కాబట్టి మన ఇండిజీనియస్ రిక్వైర్మెంట్స్, భారతీయ అవసరాలకు అనుగుణంగానే పంటలు పండించుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉంది. ప్రజల్ని బలవంతం చేయడానికి ప్రభుత్వం ఏమీ ప్రయత్నం చేయదు, ఒకటి. అదేవిధంగా అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేయడం, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం అంటే ఏం చేస్తున్నారు? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజుకి కూడా అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయినటువంటి పాపులేషన్ ఎక్కువ ఇండియాలో. దీనికోసం అని చెప్పి రకరకాల సబ్సిడీలు ఇవ్వడము, అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ ఇవ్వడంతో పాటుగా అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా లేకుండా ఉంది ఇది. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. అంటే రేపు పంట పండిన తర్వాత ఒకవేళ గినక మన పంటకి తగిన రేట్ రాదేమో అని భయపడుతూ పంట పండించకుండా, రైతులు ఆగిపోకుండా ఉండడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ ఒకటి ఇచ్చారు. అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే పౌర సరఫరాలు, సివిల్ సప్లై. ఈ పౌర సరఫరా ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ని రేషన్లో అందరికీ కూడా తక్కువ ధరకి అందుబాటులో ఉండేలాగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ స్టోరేజ్లో ఆహార ధాన్యాలను నిల్వ చేస్తున్నారు. ఆహార ధాన్యాల్ని ప్రభుత్వ గిడ్డంగుల్లో నిల్వ చేస్తారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ గిడ్డంగుల్లో నిల్వ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్లో ఉన్నటువంటి గ్రెయిన్స్ అన్నీ ఒక బస్తా మీద ఒక బస్తా గినక నిలబెడితేనట చంద్రమండలం వరకు పెట్టొచ్చట, అంత ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి. అంటే ఈ అన్ఎక్స్పెక్టెడ్ సర్కమాస్టెన్సెస్లో ఏవైనా సరే పెద్ద డ్రాట్ రావడమో, లేదా ఊహించని విధంగా ఏదైనా వార్ జరగడమో, ఇంకేవైనా ప్రకృతి విపత్తు జరిగినప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఫుడ్ గ్రెయిన్స్ని స్టోర్ చేయడము. అదేవిధంగా ఫుడ్ గ్రెయిన్స్ స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆర్టిఫిషియల్ డిమాండ్కి క్రియేట్ చేయడానికి అవకాశం ఉండదు. కొరత ఉన్నప్పటికీ కూడా సప్లై ఉంటుంది. కాబట్టి సాధారణ పౌరుడి యొక్క అవసరాలు తీరే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే, గవర్నమెంట్ తర్వాతి కాలంలో గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవాన్ని ప్రోత్సహించడం, ఫుడ్ సెక్యూరిటీ కోసం ఇలాంటివన్నీ చేయడం జరిగిందండి.